శ్రీ శ్రీ లక్ష్మీ నరసింహ తీర్థ మహోత్సవ శుభాకాంక్షలు ఖండిత పోలీసు వార్త నుంచి మనస్ఫూర్తిగా తెలియజేస్తున్నాం. ముందుగా అయితే ఈ సందర్భం కాదు, నా పేరు జిడి బాబు, కందుర్తి క్రైమ్ బ్రాంచ్ సందర్శకుడిని. మేము మీరందరూ కూడా సంతోషంగా హ్యాపీగా ఈ తీర్థాన్ని మహోత్సవాన్ని అంగరంగ వైభవంగా జరుపుకోవాలని ఆకాంక్షిస్తూ పటిష్టంగా బందోబస్తు ఏర్పాటు చేయడం జరిగింది. అంతేకాకుండా సుజాతనగర్ ఏరియా మన 80 ఫీట్ రోడ్డు C1 C2 జోన్, ఈ జోన్ లో ఎక్కువగా నేరాలు ఎక్కువగా జరుగుతాయి. స్లాపింగ్లు, రోబరీలు, డెకాట్లు జరుగుతాయి. సో మీరందరూ కూడా ఎంతో హ్యాపీగా పండుగ అనేసరికి తీర్థం అనేసరికి ఏం చేస్తాం, ఎక్కడ ఉన్న కొత్త బట్టలు వేసుకోవడం, ఆభరణాలందరూ కూడా మహిళలు తిరగడం చేస్తుంది. ఇంత ఆనందంగా మనం ఉంటే దొంగలు ఏం చేస్తారు, వారు కూడా ఆనందంగా ఉండాలని మన దగ్గర ఉన్న ఆభరణాలు ఎత్తుకెళ్ళాలని వాళ్ళు కూడా ప్రయత్నం చేస్తూ ఉంటారు. కాబట్టి దొంగలకి ఆనందం చేయడం, మనం అందరూ ఆనందంగా ఉండాలి. అంటే పోలీసు వారు జాగ్రత్తగా కొన్ని మీకు చెప్తారు. ఒక నిమిషం ముగించేస్తాము, ఎందుకంటే పండుగ అంటే బాగా హ్యాపీగా ఎంజాయ్ చేయాలి. 5 నిమిషాలా, 1 నిమిషం చాలు, ఇదంతా తిప్పుకుంటుంది మళ్ళీ. ఎందుకంటే తీర్థం అనగానే అందరూ హ్యాపీగా ఎంజాయ్ చేయాలి, అందరూ ఏం కూడా ఒకటి ఉంటారు. కాకపోతే యూనిఫామ్ చేస్తాం కాబట్టి ఖచ్చితంగా మీకు రక్షణ కల్పించాలి. అయితే నేరాలు ఇక్కడే మన జాగ్రత్త 2 మీటర్ల దూరంలో ఒక స్ట్రైట్ షాపింగ్ జరిగింది. వెంకటం వెళ్ళి ఇప్పుడు బైక్ మీద వచ్చి తప్పికెళ్ళారు. అలాగే అటు సైడ్ ఇటు సైడ్ అనేక చారులు ఈ ఏరియాలో నేరాలు జరిగాయి. వివిధ ప్రాంతాల నుంచి, జిల్లా నలుగురు నుంచి చాలా మంది కూడా వచ్చారు. కాబట్టి వారందరూ కూడా మహిళలందరూ కూడా ముఖ్యంగా జనాల్లో చాలా మంది ఉంటారు. మీరు గమనించలేదు, మేము సైరన్ వేసుకొని ప్రతి ఒక్కరి బయట చెప్తాను. ఆభరణాలు కూడా బయట కప్పుకోకుండా వస్తూ ఉంటారు. మీరు చేరుతుంది కానీ అలాగే లేదా తుల్లి కానీ చేరు కొమ్ము కానీ కప్పుకొని ఆభరణాలు బయట కనబడకుండా ఉండాలి. అలా ప్రారంభించాలి. అలాగే ఇప్పుడు చీకటి అయింది కాబట్టి ఈ చీకటిలో ఒకరు ఇద్దరు నడుస్తూ ఉంటారు. వెంకట నుంచి బండి మీద వస్తారు. ఈ గుంపులో టక్కన నింపుకొని వెళ్ళిపోతుంటారు, లేదా బ్రేక్ పట్టుకొని కోసి వెళ్ళిపోతుంటారు. కాబట్టి అటువంటి వారిపైన అప్రమత్తమైంది. వీలైతే కాకిరేట్లు పట్టుకోండి. గుంపులు గుంపులుగా మరదలతో మీ ఫ్యామిలీ మెంబర్తో కలిసి ప్రయాణించండి. ఇందులో కూడా చాలా మంది మంచి వాళ్ళు ఉండొచ్చు, చెడ్డ వాళ్ళు ఉండొచ్చు. దీని అవకాశాన్ని తీసుకుంటారు కాబట్టి కొంచెం జాగ్రత్తగా వ్యవహరించండి. అలాగే మరి అపార్ట్మెంట్లో ఈ పండుగ సందర్భం పరిశీలించుకొని రకరకాల మనుషులు వస్తూ ఉంటారు. వారందరూ కూడా మీరు కొత్త వ్యక్తులు వస్తే ఖచ్చితంగా లోపల నాడవకండి, అడగండి, ప్రశ్నించాలి. లేదంటే కనుక మీరు వారి బారిన పడి మీరు ఎంతో కష్టపడి సంపాదించుకున్న విలువైన ఆభరణాన్ని కోల్పోవడం జరుగుతుంది. మరి ఇటీవల కాలంలో ప్రతి ఇంటికి వెళ్ళి మీకోసం మీ పోలీసు అనే నివేదనతో మీ ఇంటికి వచ్చే కాంప్లెక్స్ కూడా ఇవ్వడం జరిగింది. ఏదైనా మీకు అనుమానం కనబడితే నేను నా నెంబర్ ఇస్తాను. మీకు జనాలపై చాలా మంది ఉన్నారు కాబట్టి ఇది మాకు కూడా మంచి అవకాశం. కాబట్టి మీరందరూ ఈ తీర్థాన్ని బాగా జరుపుకోవాలంటే, హ్యాపీగా ఉండాలంటే మేము కూడా పరిస్థితంగా మీకు ఇవ్వాలి కాబట్టి, బందోబస్తు ఇవ్వాలి కాబట్టి ఎటువంటి అవాంఛనీయ సంగతి ఎంతవరకు జరగలేదు. ఇప్పుడు కూడా చీకటి పడింది కాబట్టి ఈ చీకటిలో దగ్గరికి బాగా అవకాశం ఉంటుంది. కాబట్టి ఆ అవకాశం లేకుండా మీ అందరూ సపోర్ట్ తో ఈ రాత్రిని, ఈ యొక్క రోజుని బాగా మీరు అందరూ కూడా బాగా హ్యాపీగా ఉండాలని ఆశిస్తున్నాం. నేను నెంబర్ నోట్ చేసుకోండి ఒకసారి. ఏదైనా మీకు ఎవరైనా కనబడినా మీకు ఏది అనిపిస్తే అది నాకు ఇమీడియట్ గా ఫోన్ చేయండి. నేను ఈ సరళంలో తిరుగుతాను. ఓకేనా? ఒకసారి నెంబర్ నోట్ చేసుకోండి. ఒకసారి 833-104 తక్కువగా నోట్ చేసుకోవాలి మీరు. ఎందుకంటే కొంతమంది నోట్ చేసుకోవాలి. ఎందుకంటే ఏమంటారా ఇది వస్తారు ఇలాగ వెళ్ళిపోతారని చెప్పేసి. మీకు ఎప్పుడంటే ఆ నెంబర్ ఆఫర్ వస్తుంది పోలీస్కి. మీకు ఏదైనా కష్టం వచ్చినప్పుడు, ఏదైనా బాధ అనిపించినప్పుడు, ఎవరైనా మిమ్మల్ని అటాక్ చేసినప్పుడు, భగవంతుడా ఈ టైంలో ఎవరైనా ఉంటే ఇందులో రావు అంటారు. భగవంతుడు వస్తాడు నాకు తెలియదు కానీ పోలీసులు వస్తాడు. అందుకే నెంబర్ నోట్ చేసుకోండి ఒకసారి. ఓకేనా? ఓకేనా? వెరీ గుడ్. 833 దూరం పెట్టారా? చెప్తారు. నా పేరు పోలీసు ఉంటుంది. ఓకేనా? జిడి బాబు నా పేరు. ఓకేనా? జిడి బాబు. 833-104-1618. ఓకేనా? నేను వచ్చి 6 నెలలైంది. 6 నెలల కాలంలో చాలా నేరాలు కనుగొనడం జరిగింది. 90 శాతం నేరాలు నిర్వహించాం. ఎవరో తెలుసా? పోలీసు ప్రభుత్వమే కాదు, ప్రజల యొక్క సమాచారంతో, చిన్నపిల్లలు, యువకులు, వృద్ధులు ఇచ్చే సమాచారంతో నేరాల్ని నేరస్తుని పట్టుకోవడం జరిగింది. ప్రజల సహకారం అంటే పోలీసు
ఏం చేయలేరు. ప్రజల సహకారంతో మన పెద్ద పనులు చాలా వరకు 90 మొత్తం నేరాలు ఆపడం జరిగింది. ఉదాహరణ మన అబ్సైడ్ మన 2 ఏళ్ల క్రితం కొంతమంది గోడాలో వచ్చి ఇల్లు పడుకుంటారు అర్ధరాత్రి రాబరీ చేయడానికి. మీకు తెలుసు కదా, నేను మీటింగ్ వెళ్తా ఉంటాను స్కూల్ కి కాలేజీకి వెళ్ళి. అందులో ఒక 6 పాప రమేశ్రీ అనే పాప నా ఎంఏ వర్క్ చేస్తున్న బుక్ లో వాళ్ళ పక్కింటి పడుకుంటుంటే టిక్కిన హౌస్ అనమాట మన అర్షడ్ కాలనీలో. ఎస్ బ్యాక్ పక్క ఎవరు పదిలే నాకెందులో ఊరుకుంటారు, తలుపులు పాల్గొంటారు. కానీ 6th క్లాస్ అవుతున్న పాప నాకు ఫోన్ చేసింది, అన్నయ్య గిడి బాబు ఎక్కడో బేగా వచ్చి, అంటే వాళ్ళు లాంగ్వేజ్ లో మాట్లాడరు, బేగా వచ్చి గంగలు పట్టే వీళ్ళేమో బొరుకు ఇల్లు పనిచేస్తారంటే ఇమీడియట్ గా మా టీం చూసుకొని వెళ్ళాం. కట్ చేస్తే వారి పైన 250 కేసులు ఉన్నాయి. 3.5 కేజీలు బంగారం బళ్ళు చాలా రకాలు వేసి ప్రజలు జరిగింది. సో ఒక చిన్న పాప వచ్చిన సమాచారాన్ని ఏదో పెద్ద నేరం నిరోధించగలరు. నేను చెప్పేది చిన్న బాబు కోసం కాదు. చట్టం మీకు ఇచ్చింది పవర్ ఏంటి? సిఆర్పిసి క్రిమినల్ ప్రొసీజర్ కోడ్. ఇంకా చాలా మంది లాయర్లు చూసుకున్న ముందు 43 సెక్షన్ 43 ప్రకారంగా ప్రజలందరూ కూడా యూనిఫామ్ లేని పోలీసులే అని సెక్షన్ 43 చెప్తుంది. సో మీరందరూ ఎవరు? పోలీసులు మాట, యూనిఫామ్ లేని పోలీసులు. అవునా? కాబట్టి మీరందరూ కూడా మీకు ఏదైనా తప్పు అనిపిస్తే మీరెవరు తప్పదు, నా నెంబర్ ఫోన్ చేయండి. ఓకేనా? సో మీరందరూ కూడా మరొకసారి ఈ రాత్రిని బాగా ఎంజాయ్ చేయాలి. ఎలా ఎంజాయ్ చేయాలి? పండుగ అంటే హ్యాపీ ఉండాలి కదా, చేతి వంటికే కదా. సంవత్సరం నుంచి అంతే కష్టపడతాం. ఇలాంటి పండుగల్ని పిల్లలతో గొడవలతో మీరంతా కూడా బాగా హ్యాపీగా ఎంజాయ్ చేసి ఖాళీ కుటుంబాలు అరుపులు కాకుండా ఎంజాయ్ చేయాలి. మీ అందరికీ రక్షణగా, మీ ఆస్తుల రక్షణగా మీరందరూ హ్యాపీగా ఉండాలని నేను కూడా ప్రయత్నం చేస్తాం. కాబట్టి మరొకసారి మీ అందరికీ విజ్ఞప్తి ఏంటంటే నా నెంబర్ చేసుకోండి 8311041618. మై నేమ్ ఇస్ గిడి బాబు, పెద్ద క్రైమ్ బ్రాంచ్. ఓకే, మన సుజాత ఏరియాలో నేను వచ్చిన తర్వాత 9% నేరం జరగలేదు, ఇంకా 5% ఉంది. అది కూడా జరగకూడదంటే పోలీసులు 10 మంది ఉంటే మీరందరూ పోలీసులు కాబట్టి ప్రతి ఒక్కరు కూడా సమాచారానికి పోలీసు వారికి సహకరిస్తారని ఆశిస్తూ మరొకసారి మీ అందరికీ పెద్ద పోలీసు వారి తరపు నుంచి శ్రీ లక్ష్మీ